శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ మాసంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి జాతకులకు అష్టమ నవమ స్థానాలలో సూర్యుడు సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు కూడాను అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు సప్తమ అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు తృతీయ చతుర్థ స్థానాలలో అంటే అర్ధాష్టమ స్థానంలో నుండి తృతీయ స్థానంలోకి వక్రరీత్యా మిథున రాశిలోకి ఈ డిసెంబర్ 5వ తారీఖున రావడం జరిగింది గనక గురువు మొత్తం మీద 4-3 స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ మేషరాశి వారికి శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. శనేశ్వరుడు ద్వాదశ స్థానంలో ఏలినాటి శని, రాహువు మట్టుకు ఏకాదశ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. కేతువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఉంది. అయితే ఈ గ్రహస్థితిని మనము చూసినట్టయితే ఈ డిసెంబర్ మాసంలో ఓవరాల్గా ప్రతికూలతనే తాత్కాలికంగా కనబడుతోంది. అయితే రాహువు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో ఉన్నాడు గనక చాలా విషయాలలో ఒక మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఇచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. బాగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక మనస్తత్వాన్ని ప్రత్యేకంగా ఈ డిసెంబర్ మాసంలో మీకు కల్పిస్తాడు రాహువు. ఇకపోతే ఓవరాల్గా మనము ఈ గ్రహాలన్నిటినీ కూడాను చూసినట్టయితే సమిష్టి ఫలితాలను మనము చూస్తే వ్యాపారస్తులకు మట్టుకు లాభదాయకంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటారు. కొంత ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మాసం మధ్యకాలంలో ఊహించని లాభాలు, సంతృప్తి మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వారికి వాటి తోటి వారితో అంటే వారితో కలిసి పనిచేస్తున్నటువంటి వారితో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. కాంపిటీటర్స్తో కూడాను ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ధైర్యంతో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పనుల లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. ఇక ఆర్థికంగా నష్టాలు కనబడుతున్నాయి. శనేశ్వరుడు, గురువు, అంగారకుడు, సూర్యుడు ఇలాంటి ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత మూలకంగా ఆర్థిక స్థితి పైన వీటి యొక్క ప్రభావం బాగా కనబడుతుంది కనుక డబ్బు విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది. ఇచ్చేటప్పుడు కానివ్వండి, తీసుకునేటప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా ఒప్పందాలు, లావాదేవీలు చేసుకునేటువంటి సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందకపోవడంతో చేతిలో ఉన్నటువంటి డబ్బు మట్టుకు వృధాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. వాహనముల రిపేర్లు ముందుకు వస్తాయి ఊహించకుండా. ఇంటి మరమ్మతులు ముందుకు వస్తాయి. భూ తగాదాలతో ఇబ్బంది పడతారు. బంధువర్గంతో ఇబ్బందులు ఉన్నాయి. పని భారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడాను ఈ మాసం లోపల కొంత శ్రమాధికం గోచరిస్తుంది. తద్వారా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం కూడాను మెండుగా ఒక పక్కన కనబడుతుంది కనుక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం ఈ మాసంలో అత్యవసరం. ఇంటి వాతావరణం మట్టుకు సంతృప్తికరంగానే ఉంటుంది. భార్య పిల్లల యొక్క సహాయ సహకారాలు, సపోర్ట్ మట్టుకు మీకు బాగా కనబడుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే కొన్ని పనుల లోపల లాభాలు సమయం లోపల మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, స్టాక్ ఎక్స్చేంజ్లో వర్క్ చేస్తున్నటువంటి వారికి కొన్ని అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. ఇక దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలకు మీరు ప్లాన్ చేసుకుంటారు. తీర్థయాత్రలు కానివ్వండి, విదేశీ ప్రయాణాలు కానివ్వండి, ఇలాంటివి మీకు ఈ మాసంలో బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఆటంకాలు ఉన్నాయి. అయితే ఆటంకాలు ఉన్నప్పటికీ మీరు మనోధైర్యంతో, ఏకాగ్రతతో మీరు పనులు చేసుకున్నట్టయితే
మీకు చదువు లోపల కొంత ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై మీరు విదేశీ ప్రయాణాలను చేపట్టినట్టయితే అందులో మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఒక పక్కన ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువు విషయం లోపల మట్టుకు మీకు బాగా కలిసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించే ముందు మట్టుకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. 1కి 4 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు సూచనలను తూచా తప్పకుండా పాటించినట్టయితే మీకు సత్ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యవసాయదారులకు కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. భూముల విషయంలో తగాదాలు, పక్కవారితో ఇబ్బందులు, అనవసరమైనటువంటి గ్యాప్ ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, కర్మాగారాలు రన్ చేస్తున్నటువంటి వారికి వర్కర్స్తో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. కనుక కొంత ఇబ్బంది మీకు ఏర్పడినప్పటికీ దాన్ని ఇమ్మీడియట్గా మీరు సాల్వ్ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. డ్రాగాన్ చేసినట్టయితే మీకు అందులో లాభాలే కాకుండా టెన్షన్స్ కూడాను మీరు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటి సమస్యలను అప్పుడు మీరు ఇమ్మీడియట్గా చేపట్టి వాటిని తీర్చుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. ఇక ఉద్యోగస్తులు ఆఫీసులో వారి యొక్క పనితనాన్ని మట్టుకు గుర్తిస్తారు. హైఅప్స్, అధికారులు, ఆ యాజమాన్యము మీ యొక్క స్కిల్స్ను, పనితనాన్ని బాగా గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులకు ఒక రకంగా అధైర్యము ఉన్నప్పటికీ మీకు కలిసి వస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు మట్టుకు కొంత ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంటర్వ్యూస్కి కానివ్వండి, ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలకు మీరు ప్రిపేర్ కావడము, ఇలాంటివి మీరు చేసుకున్నట్టయితే తాత్కాలికంగా మీకు ప్రయోజనాలు కనబడుతున్నాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ఓవరాల్గా మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో కొంత తాత్కాలికమైనటువంటి గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. కనుక మీ వైపు నుంచి ఎఫర్ట్స్ మట్టుకు బాగా కావాలి. రాహువు యొక్క అనుకూలత ఉంది, ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క అనుకూలత ఉంది. ఈ 2 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కొంత బుద్ధి విచక్షణతో మీరు ప్రారంభించినట్టయితే పనులు పూర్తి అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక దీన్ని మీరు ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా సూర్యుడు, కుజుడు కలిసి సంచరిస్తున్నాడు. వృశ్చిక, ధనుస్సు రాశుల లోపల అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నారు. ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు మేషరాశి వారికి రాశ్యాధిపతి, పంచమాధిపతి. ఈ గ్రహాల యొక్క గోచారము ప్రతికూలంగా ఉంది గనక మీరు సూర్యుడి ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి. సూర్య నమస్కారాలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్తోత్రము, భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. తద్వారా మీ లోపల ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. భయము పోవడము, ధైర్యం పెరగడము మనిషికి చాలా ముఖ్యమైనటువంటివి. కనుక ఇవి సూర్యుడు, అంగారకుడు మూలకంగా మీకు కలుగుతాయి. కనుక సూర్యుణ్ణి, కుజుణ్ణి అంటే సుబ్రహ్మణ్య స్వామిని మీరు ప్రార్థించండి. గురువు అర్ధాష్టమ స్థానంలో నుండి వక్రరీత్యా మళ్ళీ 3వ స్థానంలోకి వచ్చాడు ఈ డిసెంబర్ 5వ తారీఖున. కనుక పెద్దల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. గురువులను సందర్శించుకోండి. గురువులను సందర్శించడం మూలకంగా మీ లోపల ఒక భక్తి భావన పెరుగుతుంది. స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. కాబట్టి తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను సేవించడము తప్పకుండా చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. తర్వాత విఘ్నేశ్వరుని పూజించండి. ఇవి చేసినట్టయితే ఈ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు దూరమవుతుంది. మంచి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి ఇది ఆచరించండి. శుభం.